రేపో ఎల్లుండో మేము తీసుకొస్తాం, బాధితులను తీసుకొస్తాం. ఓకే, ఇక్కడ ముఖ్యంగా ఈ ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు బీఆర్ఎస్ కార్యకర్తలకు చాలామందికి గత ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇక్కడ సరిపోదు. లక్ష ఇల్లు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఖాళీ ఉన్నాయి అనుకుందాం. ఈ 1,50,000 కుటుంబాలను తీసుకుపోయి ఏడబెడతావు. అండ్ డబుల్ బెడ్రూమ్ కూడా చాలా ఖాళీలు ఉన్నాయి, అక్కడ ఏం ఉండకపోవడంతో తేలు జరులు, వర్షం పడితే కురవడాలు, పర్రలు వాసినటువంటి గోడలు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అక్కడ ఉండమంటే ఉండలేవు. వీళ్ళ ల్యాండ్ వాల్యూ, వాళ్ళ ఇంటి గజాలు 1 కోటి రూపాయలు 50 లక్షలు పెట్టి కట్టుకున్నారు ఇల్లులు. ఏ రకంగా చూసుకున్నా వాళ్ళకి నష్టమే. 50 లక్షలకి 1,50,00,000 జమ కట్టి ప్రభుత్వం ఇస్తుందా? ఎందుకంటే మూడింతలు ఇవ్వాలని జీవో ఉంది. పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్కి సంబంధించినటువంటి ఏమైనా ప్రభుత్వం తీసుకుంటే కనుక ఖచ్చితంగా మూడింతలు జమ కట్టి వాళ్ళకి ఇవ్వాలి. మరి ఏ రకంగా ఇస్తారు? అట్లా తీసుకున్న నష్టమే, గవర్నమెంట్ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి అట్లా తీసుకున్న వాళ్ళకే నష్టం. ఇప్పుడు అక్కడ చాలామంది ఉన్న వాళ్ళు ఎవరు? సెటిలర్స్ ఉన్నారు. ఇది ముందు ఒక రకమైనటువంటి పెద్ద గొడవకు కూడా దారితీసే అవకాశం ఉంది. సో ముఖ్యమంత్రి ఉన్నా కదా ఎగిరెగిరి పడతాం, ఎగిసెగిసి పడతాం అంటే కాదు. ఈడ నువ్వు 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి. మీరు సునీల్ కనుగోలు చెప్పినటువంటి ఆ సునీల్ కనుగోలు కనిపెట్టినటువంటి 6 గ్యారెంటీలు తుస్సుమన్నది. ఆ దీపావళి రాకెట్ మీద కూర్చొని ఆ సునీల్ కనుగోలు మీరు ఎక్కడికైనా పోతే పొండి, కానీ ఇక్కడ సంక్షేమ పథకాలు అన్నీ తుస్సన్నాయి. ఓకే, తుస్సన్నాయి. ఏం చేయాలో అర్థం కాదు. డైవర్షన్ పాలిటిక్స్. 1,50,000 కోట్లలో 50,000 కోట్లన నాకు వస్తాయా రావా అని చెప్పి చాలా ఆనందంతో కళ్ళలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. అందుకే వీటి మీద కుల్లగొడుతున్నారు. మీ మంత్రులు కానీ ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారా? ఎందుకు ఇన్వాల్వ్ గారు? ఎందుకంటే సీనియర్లుగా వాళ్ళకి తెలుసు మీరు చేసే తప్పని వాళ్ళకు కూడా తెలుసు, కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు? ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోవాలని మొట్టమొదట కోరుకునేది ఆ సీనియర్లే. కాబట్టి మీకు ఎవరు కూడా సలహాలు సూచనలు ఇవ్వడం సరికదా. ఈ హైడ్రా గురించి కానీ ఈ మూసీ గురించి కానీ ఎవరన్నా మాట్లాడుతుండ్రా? ఎన్నడన్నా మాట్లాడడం మీరు చూసిండ్రా? మోదీజీ రుణమాఫీ లెక్కలు ఇవిగో. రైతుల ఖాతాలో 17,869 కోట్లు వేశాం. 22 లక్షల మందిని రుణ విముక్తులను చేశాం. మాఫీపై మీ వ్యాఖ్యలు చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పూర్తి వివరాలు. ప్రధానికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ. మీరు ఎన్ని బహిరంగ లేఖలు చూసినా, ఎన్ని బహిరంగ లేఖలు రాసినా ఇంకా 5 లక్షల మంది బాధితులు ఉన్నారు. రైతు భరోసా కూడా రాకుండా చాలామంది ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు ఎట్లా అనేది ఇందాకే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన బోర్డు మీద. అర్థమైందా? ఢిల్లీ చేరిన ముఖ్యమంత్రి రేవంత్ ఉగ్రవాదంపై సదస్సులో పాల్గొననున్న సీఎం. వరద సాయంపై కేంద్ర మంత్రుల వద్దకు. ఖమ్మం ప్రజలారా మీకేమైనా వరద సాయం అందిందా? ఎందుకంటే ఆల్రెడీ మన హీరోలు వచ్చి కొద్దిపాటి అమౌంట్ ఇచ్చిపోయినారు. అట్లీస్ట్ ఆ ఉన్న అమౌంట్తోనన్నా మీకేమైనా చేసిండ్రా? ఒకళ్ళిద్దరు కుటుంబాలన్నా అరుచుకుండ్రా? ఒకళ్ళిద్దరి కుటుంబాలన్నా ఆదుకున్నారా? చీఫ్ సెక్రటరీ గారు మరి ఆ చెక్కులు ఏం చేసినారండి మేడం? ఆ చెక్కులు ఏమైనాయి? సో ఒక 2 కుటుంబాలన్నా మరి మహేష్ బాబు గారు ఇస్తారు, హీరోలందరూ వరుస పెట్టి డొనేట్ చేస్తారు, అదానీ గ్రూప్ నుండి వచ్చింది, మిగతా వాళ్ళు కొంతమంది బిజినెస్ మ్యాన్లు వచ్చి ఇచ్చినారు, మరి బాలకృష్ణ గారు ఇచ్చినారు, చెక్ పంపించినారు వాళ్ళ అమ్మాయితో. ఇవన్నీ కూడా ఏం చేసినారు పైసలు అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. లెక్కలు చెప్పండి. మా ఖమ్మం ప్రజలకు వాళ్ళ ఆస్తులు కోల్పోయి ఉన్నారు, మరి వాళ్ళ కోసం మీరు చేసింది ఏంది? ఏం చేసినారు? చిలి గవర్నర్ దాంట్లోకి వెళ్ళి తీసి ఇచ్చినారా? బ్యాక్లాగ్ చెక్. ముందు స్కూల్ అసిస్టెంట్, తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ల జాబితా. ఎవరైనా రెండింటికి ఎంపిక అయితే వారికి స్కూల్ అసిస్టెంట్ కొలువు. ఎస్టీజీ పోస్టుకు 2వ స్థానంలో ఉన్న అభ్యర్థికి దక్కనున్న అవకాశం. ఎంపిక అభ్యర్థుల తుది జాబితా నేడు 9న ఎల్బీ స్టేడియంలో పత్రాలు ఇవ్వనున్న సీఎం. ఆ పత్రాలు ఇస్తూ కూడా మళ్ళీ వేరే ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఇక్కడ చూస్తే
50% రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. మాఫీపై తప్పుదారి పట్టిస్తున్నారు. సీఎం రేవంత్కు హరీష్ రావు లేఖ. యువత నిలదీయాలని పిలుపు. ఇగో